చెప్పిన అంశాలు ఏ పరిస్థితుల్లో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషన్. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26,000 కోట్లు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్నా 40,000 కోట్ల బకాయిలున్నా నెల కోట్ల వడ్డీ కట్టినా అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం. ఇంకోటి ఏంటంటే ఇది తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయినాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పాను. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎంత తప్పుగా పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతులు ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు మిగిలిపోయింది. కారణం ఏంటంటే నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్, ఇవి కొన్ని 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని 100,000 కోట్లు 1,000 కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్డ్యూ ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్. ఇప్పుడు 4,000 కోట్లు, ఒక జిల్లాలో 4,000 కోట్లు ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే 2018 December 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా. ఈ లోన్స్ ఏం పంపింది ఎట్లా వస్తుంది? అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటిస్తే 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే అవి కూడా ఈరోజు మాకు అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈ రోజున కేవలం తిమ్మిని పంపిణీ చేసి ఏదైతే బావబామర్దులు సవాల్ విసిరిలో శాసనసభ సాక్షిగా తన తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంగులు వేస్తా ఉన్నాం. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. అది మీరు ఎందుకు చేయకపోయినారు? 2 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పు చేసిండ్రు అని మాట. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్ గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాప్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చదివి మీకు వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs కూడా వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ ఇస్తుంది, దానికి పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాదా? చట్టం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభ చెప్పిన ప్రకారం అమలు చేసినాం. బట్ ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం మార్పులు కాబట్టి 100% అర్హత ఉన్న పదే చెప్పాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటి ఈ ఎర్రర్స్ ఆ ఎర్రర్స్ సరి చేసి వాటికి కూడా పేమెంట్ చేసే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. సార్ పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి ఏమన్నా